కోవిడ్లో పనిచేసేదానికన్నా మన ఇండియాకు వెళ్ళిపోవడం మేలు. మన ప్రమేయం లేకుండా ఏది జరగదు. మనం ఫోన్ పట్టుకుని మాట్లాడితేనే కదా మనకు పైన కెమెరా ఉంటుంది, ఆ కెమెరాలు రికార్డ్ అయ్యి మనకు పైన వేసేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోవిడ్లో ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ట్రాఫిక్ జరిమానాలు భారీ నుంచి అతి భారీగా అయితే పెంచేసిండ్రు. చాలా దారుణంగా అయితే ఇంకా వీళ్ళు గవర్నమెంట్ జరిమానాలు పెంచేసింటే సెల్ ఫోన్ పట్టుకొని కెమెరాకు దొరికితే కనుక 75 దినార్లు, సీల్డ్ బెల్ట్ లేకపోతే 30 దినార్లు, ఇంకా రెడ్ సిగ్నల్ జంప్ చేస్తే 150 దినార్లు, ఓవర్ స్పీడ్ పోతే 150 దినార్లు. ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి ఈ రూల్లో ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పెట్టడం వల్ల చాలా మంది కోవిడ్ ఉన్న డ్రైవర్లు అయితే ఇంకా భయపడిపోతారు. ఎందుకంటే ఒక్కసారి కెమెరా కొట్టినా కూడా, లేకుంటే రెడ్ సిగ్నల్ జంప్ చేసినా కూడా, సీట్ బెల్ట్ పెట్టకపోయినా మర్చిపోయినా కూడా ఒక్కసారి ఫైన్ పడింది అంటే మనకు వచ్చే జీతం సరిపోదని చెప్పేసి ఇంకా మొత్తం కట్టాల్సిందే కదా. కోవిడ్ అయితే కట్టడు. ఎందుకంటే 10 దినాలు 20 దినాలు అయితే మంచి కట్టేస్తారు. 150 దినాలు 100 దినాలు 70 దినాలు కట్టిన కోవిడ్ కట్టరు కదా, మనమే కట్టాల్సిందని చెప్పేసి చాలా మంది అయితే భయపడుతున్నారు. ఇంకా కోవిడ్లో పనిచేసేదానికన్నా మన ఇండియాకు వెళ్ళిపోవడం మేలు, ఇంకా ఉండడం వేస్ట్ కోవిడ్ అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. మరి ఏం జరిమానాలు తక్కువ ఉన్నాయా? భారీ జరిమానాలు, భారీ నుంచి అతి భారీ జరిమానాలు. వామ్మ, ఒక్కసారి కొట్టిన ఊహించుకుంటుంటేనే ఒక నెల జీతం పోతుంది కదా స్వామినే భయం అయితే వస్తూ ఉంది. ఈ జరిమానాలు పెట్టడం వల్ల ఇండ్లలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే బయట సూన్ వీజా మీద ఉంటారు కదా, కంపెనీలో పనిచేసుకునే డ్రైవర్లు కావచ్చు, ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది ఉందా అంటే నాకు తెలిసి అయితే కనుక మన డ్రైవర్లకు అయితే కనుక ఈ పని చేసుకుంటుంటారు కదా, ఇంట్లో పని చేసుకున్న డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి లేదు. వాళ్ళు లక్షణంగా అయితే పని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక విషయం చెప్తా చూడండి. ఇప్పుడు రెడ్ సిగ్నల్ జంప్ చేయాలన్నా కూడా, ఒకవేళ లేకుంటే ఓవర్ స్పీడ్ పోవాలన్నా కూడా, లేకుంటే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండాలన్నా కూడా, ఏదైనా సరే మన ప్రమేయం లేకుండా ఏది జరగదు. మన ప్రమేయంతోనే మన చేతులారా మనం చేస్తేనే ఆ మిస్టేక్ అయితే జరుగుతుంది. ఈ మన తప్పైతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ జరిమానాలు పెంచిన విషయంలో అయితే కనుక ట్రాఫిక్ రూల్స్ పెంచేసింది కదా, జరిమానా పెంచేసింది కదా, ఈ పెంచడంలో డ్రైవర్లకు అయితే కనుక ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో ఆ డ్రైవర్ పనిచేసేటోళ్ళు, ఇంట్లో పనిచేసేటోళ్ళు కావచ్చు, కంపెనీలో పనిచేసుకునేటోళ్ళు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనం ఇప్పుడు మనకు ఫోన్ వచ్చేసింది, మనం ఫోన్ పట్టుకుని మాట్లాడితేనే కదా మనకు పైన కెమెరా ఉంటుంది, ఆ కెమెరాలు రికార్డ్ అయ్యి మనకు ఫైన్ వేసేది. మనం డ్రైవింగ్ చేసుకుంటే మనం డ్రైవింగ్ చేసుకుంటే పోతే ఇంకా మనకి ఎటువంటి ఫైన్ రాదు కదా. అట్లా సీట్ బెల్ట్ ఉంది, సీట్ బెల్ట్ మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. మన కోవిడ్లో పనిచేసే వాళ్ళకి ఆటోమేటిక్గా కొత్త వచ్చినప్పటి నుంచి సీట్ బెల్ట్ పెట్టుకుని అలవాటు అయిపోతుంది. మనం ఆటోమేటిక్గా సీట్ బెల్ట్ పెట్టుకుంటాం, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు రెడ్ సిగ్నల్ పడింది, ఇప్పుడు ఎల్లో పడుతుంది. ఇప్పుడు గ్రీన్ ఉంది, గ్రీన్ అయిపోతేనే ఎల్లో పడుతుంది. ఎల్లో పడిన తర్వాతే నీకు రెడ్ సిగ్నల్ పడుతుంది. నువ్వు అంత ఎల్లో పడినప్పుడు ఆగిపో, బ్రేక్ వేసి ఆగిపో, ఇంత కొంపలు మునిగిపోతే మనమేమి ఎమర్జెన్సీ సర్వీస్ కదా మనం చేసేది. చిన్నగా పోయినా మనకు కోవిడ్ చెప్తారు ఈ జరిమానాలు పెరిగిపోయినాయి కాబట్టి మేమైతే కట్టము, మీరే కట్టుకోవాలి, కాబట్టి సెల్ ఫోన్ మాట్లాడద్దు, ఓవర్ డ్రైవింగ్ చేయకూడదు, రెడ్ సిగ్నల్ జంప్ కాకూడదు అని చెప్పేసి కోవిడ్ చెప్తారు. అటువంటిప్పుడు మనం ఎందుకు స్పీడ్ పోవాలి? మనం కూడా చిన్నగా పోవాలి, రెడ్ సిగ్నల్ పడితే ఆగిపోవాలి, అంతే తప్పితే మనము రెడ్ సిగ్నల్ పడితే ఎల్లో పడింది ఏమో తొందర పోవాలి, ఆ సిగ్నల్ పడుతుందని చెప్పేసి వెళ్ళిపోయినామంటే ఒక్క సెకండ్లోనే రెడ్ సిగ్నల్ పడిపోతుంది. రెడ్ సిగ్నల్ దాటమంటే ఈ పక్కగా ఉండగానే నువ్వు పోయినావంటే కొడుతుంది. ఎందుకు పోవాలి? అది మన చేతిలో ఉంది కాబట్టి మనం స్లోగా పోవాలి. అదే ర్యాష్ డ్రైవింగ్ ఉంది, సార్ కొడుకు చెప్తుంటాడు, స్పీడ్ బాల్ టైం లేదు, ఫుట్బాల్ పోవాలి, నేను ఆడి బాల్ స్పీడ్ బాల్ అని చెప్తుంటారు. అటువంటి మనం పోకూడదు. వాళ్ళు చెప్తారు, వాళ్ళకేముంది, వాళ్ళు చెప్తారు మనం పోకూడదు. రూల్స్ మారిపోయినాయి, నేను పోను, 100 ఇప్పుడు 120 స్పీడ్ ఉంది, 100 ఉంది, 80 పో, అంతేగాని వాడు పొమ్మని అని చెప్పేసి పక్కన పొల్లలు పొమ్మని చెప్పేసి మనం స్పీడ్ వెళ్ళిపోతే బొక్కే వరకు మనకే కెమెరా కొట్టది, కోవిడ్లు పట్టుకోడు. కాబట్టి ఒకవేళ వాడు కోవిడ్ పిల్లడు నేను ఎక్కువ బలవంతం చేస్తే కోవిడ్కి ఫోన్ చేసి చెప్పు, బండి పక్కన ఆపేసి 4 సిగ్నల్ వేసి కోవిడ్కి ఫోన్ చేసేసి మీ వాడు స్పీడ్ పోమంటున్నాడు బాబా, నేను పోను ఇట్లా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతే ఆ పిల్లోడు ఏదో పొమ్మని చెప్పేసి మనం బిల్డప్గా మన ప్రతాపం చూపించాలని చెప్పేసి స్పీడ్కి పోతే జోబి ఖాళీ అయిపోతుంది, నెల జీతం సరిపోదు. ఇంకా మధ్యలో ఏఐ కెమెరాలు పెట్టినారు. పైన ఒక బోర్డు పెట్టి ఆ బోర్డుకు 10 కెమెరాలు బిగించిండ్రు, 5-6 కెమెరాలు బిగించిండ్రు. నువ్వు 1/2 కిలోమీటర్ దూరం ఉండగానే సెల్ పట్టుకున్నావుడా, నీళ్లు తాగినావుడా, ఏమైనా తింటున్నావుడా, అది ఏఐ కెమెరా కాబట్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా కాబట్టి అది ఆటోమేటిక్గా నువ్వు బండ్లో ఏం చేసేది, నీళ్ళు తాగుతున్నావా, తింటున్నావా, ప్రతిదీ స్కాన్ చేస్తుంది అనమాట. 1/2 కిలోమీటర్ దూరం ఉండగానే స్కాన్ చేస్తుంది. అటువంటిప్పుడు నువ్వేం తినకోకుండా అక్కడ పడేసి నీకు వద్దు, నువ్వు ఆ రోడ్లో కూడా
స్పీడ్ పోవడం కానీ లేకుంటే ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ ఆ కెమెరా ప్రతిదీ రికార్డ్ చేస్తుంటుంది అనమాట. కాబట్టి మనము జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటా పోతే మనకు కోవిడ్ ఉండడానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మనం ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటా నన్ను ఎవరు చూడట్లేదులే ఆ సిగ్నల్ జంప్ చేయడము, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడము, లేకుంటే ఇంకా ఓవర్ స్పీడ్ పోవడము, ఇలాంటివన్నీ చేస్తే లాస్ మనకే. కాబట్టి మనము డ్రైవింగ్ కేర్ఫుల్గా చిన్నగా చేసుకుంటా చూసుకొని పోతా ఆ కోడిలో స్పీడ్ బొమ్మని పోకోకుండా సీట్ బెల్ట్ పెట్టుకొని ఆ టెలిఫోన్ పక్కన పెట్టేసి ఏం తినకోకుండా పోతే మన డ్రైవింగ్ మనం చేసుకుంటా పోతే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఏదో మనము ఎగస్ట్రాల్ చేయడము, సెల్ ఫోన్ మాట్లాడడం ఇలాంటివి చేసినప్పుడు మనకి ఇబ్బంది. కానీ ఎన్ని కానూన్స్ వచ్చినా, ఎన్ని రూల్స్ వచ్చినా కూడా, ఎన్ని ట్రాఫిక్ జరిమానాలు విధించినా కూడా, ఏమి పెద్దగా 200 దినాలు 300 దినాలు పెట్టుకున్నా కూడా మా డ్రైవర్లకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మన జాగ్రత్తలో మనం పోతే మనకు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి సమస్య కానీ రాదు. కోర్టులు ముందుగానే చెప్తారు. ఇప్పుడు కోర్టులు ముందుగానే మనకు చెప్పేస్తారు. ఇప్పుడైతే రూల్స్ అయితే పెరిగిపోయినాయి, రూల్స్ అయితే మారిపోయినాయి. నువ్వు స్పీడ్ వాకు, సెల్ ఫోన్ వాడకు, ఇంకా సిగ్నల్ జంప్ చేయకు, ఇలాంటివన్నీ మనకు ముందుగానే చెప్తారు. వాళ్ళు ముందుగానే మనకు చెప్పినప్పుడు మనం ఎందుకు పోవాలి? కాబట్టి మనం కూడా పోకూడదు, చిన్నగానే పోవాలి. పొరపాటున కొన్నిసార్లు సిగ్నల్ జంప్ చేయడం ఇలాంటి చేస్తుంటారు. కాబట్టి ఇప్పుడు రూల్స్ మారిపోయినాయి. కాబట్టి ఎవరే కానీ సిగ్నల్ జంప్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఇంకా ఇబ్బంది పడతారు. కాబట్టి కోవిడ్ ఉన్న డ్రైవర్లు కావచ్చు, లేకుంటే ఇండియా నుంచి కొత్తగా డ్రైవర్లు వచ్చేటోళ్ళు కానీ ఎటువంటి ఇబ్బంది భయపడకూడదు. ఎటువంటి ఇబ్బంది మనకైతే ఉండదు. మన డ్రైవింగ్ మనం చేసుకుంటా చిన్నగా పోతా ఆ సిగ్నల్ చూసుకుంటా పోతే, ఆ సెల్ పక్కన పడేసిపోతే ఎటువంటి ఇబ్బంది అసలు మనకు ఉండదు. భయపడాల్సిన అవసరం అయితే లేదు. నేను కూడా ఒక కోవిడ్లో ఒక డ్రైవర్నే కాబట్టి, నేను కూడా డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. కాబట్టి ఇట్లా సమస్యలు నేనైతే మీకు చెప్తున్నా. నాకు కూడా ఇంతకుముందు 3 సార్లు అయితే కనుక ఫైన్ వచ్చింది. ఒకసారి రెడ్ సిగ్నల్ జంప్ చేసిన, ఒకసారి ఓవర్ స్పీడ్ పోయి కెమెరా కొట్టింది, ఇంకొకసారి ర్యాష్ డ్రైవింగ్ చేసిన. ఈ పక్క నుంచి ఇట్లా పోయింటే కెమెరా కొట్టి మా సార్ రిపోర్ట్ వచ్చింది ఎంబడే. కానీ మా సారు చాలా మంచోడై ఏమనుకోకుండా ఏం డబ్బులు తీసుకోకుండా అయితే మా సారే ఫైన్ కట్టేసిండు. కొందరు మంచోళ్ళు ఉంటారు కోటలు, అటు ఉండేప్పుడు వాళ్ళు కట్టేస్తారు, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మా సార్ కూడా ఇప్పుడు 150-100 దినాలు పెరిగిపోయింది కాబట్టి మా సార్ కూడా కట్టడు. ఈసారి కూడా నేనే కట్టాలి. కాబట్టి నేనైతే అస్సలు స్పీడే పోను, రెడ్ సిగ్నల్ జంప్ చేయను, ర్యాష్ డ్రైవింగ్ చేయను, ఏమీ కానీ చేయను. నిమ్మలంగా నిదానంగా కోవిడ్ పిల్లలు చెప్పినా కూడా నేను పోకుండా, అరే స్వామి ఇదిగో ఇప్పుడు రూల్స్ మారిపోయినాయి, నేను చిన్నగానే పోతా, స్పీడ్ పోను, కావాలంటే మీ నాయన ఫోన్ చేసిదా మాట్లాడుకో అని చెప్తా. అంతకుమించి నేనైతే స్పీడ్ పోను, ఏమీ కానీ చేయను స్వామి. దండం. ఈ రూల్స్ ఒకవేళ రూల్స్ అయితే దండం. కాకపోతే మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. దండం అంటే ఇప్పుడు ఏంటంటే కోవిడ్లో సెల్ ఫోన్ చూసి డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. సెల్ ఫోన్ చూసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ కార్లను గుద్దేస్తున్నారు. ఇప్పుడు నేను ఉండే కారు కూడా సెల్ ఫోన్ చూసుకుంటూ వచ్చి మా సార్ పోతా ఉంటే నేను గుద్దిండు, దానికి డ్యామేజ్ ఉంది, వెనకాల పగిలిపోయింది అంతా. చాలా మంది అంతే సెల్ ఫోన్ చూసుకుంటా గుద్దేస్తున్నారు. కాబట్టి కోవిడ్ గవర్నమెంట్ ఈ కొత్త ట్రాఫిక్ రూల్స్ అయితే కనుక జరిమానాలు పెంచేసి ఇలా చేస్తున్నారు. కాకపోతే కోవిడ్లు భయపడరు, కోవిడ్లు అస్సలకు భయపడరు, పోతానే ఉంటారు. వాళ్ళు పోతానే ఉంటారు. వాళ్ళని ఆపనికే వాళ్ళైతే ఎవరు ఆపలేదు. ఈ గవర్నమెంట్ వాళ్ళని ఆపలేదు, పోతాంటే కట్టుకుంటూ ఉంటారు అంతే. కాకపోతే మన డ్రైవర్లు చాలా జాగ్రత్తగా పోవాలి, చూసుకొని పోతే బెటర్. అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు చూస్తున్నాను లైక్ కొట్టట్లే, ప్లీజ్ లైక్ కొట్టండి.